బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హడావిడి అయితే మొదలైపోయింది. అవును. నాగార్జున గారు లోగో లాంచ్ చేశారు. ఆ ఇప్పుడు అందరి దృష్టి కంటెస్టెంట్లపైనే ఉందసలు. కరెక్ట్. ఎవరు రాబోతున్నారు అని మనకొక సోర్స్ దొరికింది. న్యూసెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో పరిటల మూర్తిగారి విశ్లేషణ అన్నమాట. ఓ అందులో ఏంటంటే దాదాపు ఒక 30 మందిని సంప్రదించారట బిగ్ బాస్ టీం. అమ్మో 30 మందా? వాళ్లల్లో ఒక 20-22 మంది ఫైనల్ అవ్వొచ్చు అని అంచనా వేస్తున్నారు. ఓకే. మరి ఈసారి ఈ ఎంపికల వెనుక వాళ్ల వ్యూహం ఏంటో కొంచెం లోతుగా చూద్దామా? తప్పకుండా. అంటే ఈ విశ్లేషణలో చెప్పినట్టు ఇది కేవలం సంప్రదింపుల దశ గురించి అని గుర్తుంచుకోవాలి. అవునవును. ఇవే ఫైనల్ పేర్లని కాదు. అయినా సరే ఇందులో వినిపిస్తున్న పేర్లు, ఆ వెరైటీ చూస్తుంటే టీం ఎలాంటి మిక్స్ కోరుకుంటుందో కొంచెం అర్థమవుతుంది. అవును, కేవలం పేర్లు కాదు, వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసి ఉండొచ్చు అనే కారణాలు కూడా చూద్దాం. సరే, ముందుగా టీవీ సీరియల్ యాక్టర్స్ దగ్గరికి వద్దాం. ఎన్నెన్నో జన్మల బంధం ఫేమ్ దేవ్జానీ మోదక్ పేరుంది. ఓకే. ఇంకా కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ షోలో కూడా కనిపించారు కదా ఆవిడ. అవును. అలాగే శివకుమార్, ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్, లాస్ట్ సీజన్లో కూడా కనిపించారు. గుర్తుంది. ఇంకో సీరియల్ ఆర్టిస్ట్ కావ్య, తేజస్విని అమర్దీప్ భార్య. రన్నరప్ ఎఫెక్ట్ అంటారా? ఏమో. అలాగే బ్రహ్మముడి ఫేమ్ దీపికా రంగరాజు. ఇలా కొందరు పేర్లున్నాయి. వీళ్ళంతా మా టీవీతో ఒప్పందాలున్నాయట. అందుకే వస్తారని గట్టిగా చెబుతోంది ఆ విశ్లేషణ. ఇదే చాలా కీలకమైన పాయింట్ అన్నమాట. మా టీవీ అగ్రిమెంట్స్ కంటెస్టెంట్ల ఎంపికలో ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తాయో ఇక్కడ కనిపిస్తుంది. అవును. అంటే ఛానల్ వాళ్ళ నటుల్ని ప్రమోట్ చేసుకోవటం ఒకటి, షోకి ఆల్రెడీ తెలిసిన ముఖాలని తీసుకురావటం ఇంకోటి. ఇదొక స్ట్రాటజీలా ఉంది. కరెక్ట్. తేజస్విని విషయంలో మీరన్నట్టు అమర్దీప్ రన్నరప్ కదా, ఆ ఫ్యామిలీ కనెక్షన్, ఆడియన్స్ సింపతి అది ప్లస్ అనుకుంటున్నారేమో. ఉండొచ్చు. మరి సినిమా వాళ్ల సంగతేంటి? శ్రవంతి చొక్కారప్పు పేరు కూడా వినిపిస్తోంది. ఓటీటీ సీజన్ గుర్తుంది కదా? గుర్తుంది. ఇంకా సీనియర్ హీరోయిన్ యమునా గారు. ఓ ఆవిడ గురించి ఒక ఎక్స్క్లూసివ్ పాయింట్ చెప్పారందులో. ఈటీవీ కాంట్రాక్ట్ అయిపోయిందట, మా టీవీతో అగ్రిమెంట్ చేసుకుంటున్నారట. అందుకే ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ అని. అలాగా? అది నిజమైతే మాత్రం షోకి మంచి అట్రాక్షన్ అవుతుంది నిజంగా. అవును. అలాగే పూనం బజ్వా, ఆవిడ పేరు పావం చాలా ఏళ్లుగా వింటున్నాం గదా. అవును, ప్రతి సీజన్ ముందు వినిపిస్తోంది. ఈసారి టీం మారిందట, అందుకే కన్ఫర్మ్ అవ్వచ్చు అంటున్నారు. అయినా ఇలాంటివి ప్రతిసారో వస్తుంటాయి, ఎంతవరకు నిజమో చూడాలి. ఇంకా ధన్య బాలకృష్ణన్, సినిమాలు వెబ్సిరీస్లతో తెలుసు. అమృతం హర్షవర్ధన్, ఆయన వస్తే మాత్రం పెద్ద సర్ప్రైజ్ అవుతుంది చాలామందికి. నిజంగానే. ఆయన ఇంకా పెళ్లి చేసుకోలేదని కూడా స్పెషల్గా మెన్షన్ చేశారు అందులో. బహుశా హౌస్లో ఏదైనా లవ్ యాంగిల్ అది ఇది చూస్తున్నారేమో. ఏమో మరి. రాగ్ మయూర్ పేరు కూడా ఉంది. హీరో వెబ్సిరీసులు చేశారు. సో సినిమా ఫీల్డ్ నుంచి కూడా మంచి ప్రాతినిధ్యం ఉండేలా చూస్తున్నారు. మరి కామెడీ సైడు రియాలిటీ షో స్టార్స్, అక్కడ కూడా స్ట్రాంగ్ పేర్లున్నాయి. జబర్దస్త్ నుంచి కిరాక్ ఆర్పి, ఇమాన్యుయల్. ఆర్పి పేరైతే చాలా చాలా కాలంగా అసలు ఎప్పుడొస్తాడా అని చూస్తున్నారు ఫ్యాన్స్. అవును, ఆయన వస్తే షోకి మంచి ఎనర్జీ వస్తుంది. కామెడీ కోట చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్కి. కరెక్ట్. ఇంకా చిట్టి పిగిల్స్ ఫేమ్ అలేఖ్య కాదు, రమ్యను సంప్రదించారని క్లియర్గా చెప్పారు. ఓకే, అలేఖ్య కాదు, రమ్య. యాంకర్ రీతూ చౌదరి లాస్ట్ మినిట్లో డ్రాప్ అయ్యారు కదా. అవును. ఆవిడ పేరు మళ్లీ వినిపిస్తోంది. ఇంకా డీ షో విన్నర్ రాజు లేదా పండు మాస్టర్. ఇద్దర్లో ఒకరా లేక ఇద్దరా? ఒకరు లేదా ఇద్దరు కూడా రావొచ్చు అంటున్నారు. రియాలిటీ షో బ్యాక్గ్రౌండ్ ఉంటే హౌస్లో హెల్ప్ అవుతుంది కదా. అవును, టాస్కుల్లో అది పనికొస్తుంది. మరి సింగర్స్, గాయకుల నుంచి ఎవరున్నారు? ముఖ్యంగా సాకేత్ పేరు బాగా వినిపిస్తోంది. సింగర్, యాంకర్, ఇంకా మా టీవీ సూపర్ సింగర్ మెంటర్గా చాలా ఏళ్లుగా అసోసియేట్ అయ్యున్నారు. ఓ, మా టీవీ కనెక్షన్ ఉంది. అవును, అందుకనే ఆయన సెలెక్షన్ ఛాన్సెస్ ఎక్కువని ఆ విశ్లేషణలో ఉంది. ఓకే. ఇంకా ప్రవస్తి, మానస అని ఇద్దరు సింగర్స్. ఫోక్ సింగర్ నాగదుర్గ, ఈమె సోషల్ మీడియాలో బాగా ఫేమస్. బోనాల పాటలతో కదా. అవునవును, బోనాల పాటలతో చాలా ఫేమస్ అయ్యారు. సో వీళ్ళొస్తే కొంచెం మ్యూజికల్ వెరైటీ, రీజనల్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది షోకి. బావుంది. వీళ్లే కాకుండా సాయి కిరణ్ సీరియల్స్ చేస్తారు, సోషల్ సర్వీస్ కూడా చేస్తారు కదా. ఆయన్ని. ఇంకా నిఖిల్ విజయేంద్ర సింహ, యూట్యూబర్, మెంటర్, ఈయన కూడా మా టీవీ షోస్లో కనిపిస్తుంటారు. అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ వాళ్లే కాదు, కొంచెం డిఫరెంట్ ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళను కూడా తీసుకుంటున్నట్టున్నారు. అవును, ఆ మిక్స్ కోసం ట్రై చేస్తున్నట్టున్నారు.
అలాగే స్టాండ్ బై లిస్ట్ కూడా ఉందట. ఓ స్టాండ్ బై కూడానా? ఎవరున్నారందులో? బిత్రి సత్తి రెమ్యునరేషన్ ఇష్యూ ఎప్పట్లాగే ఉందట. అది ప్రతిసారి వినేదే. ఇంకా జబర్దస్త్ పవిత్ర, కెవ్వు కార్తిక్, యాదమరాజు వీళ్ళ పేర్లున్నాయి. అంటే మెయిన్ సెలబ్రిటీలు ఎవరైనా లాస్ట్ మినిట్లో తప్పుకుంటే వీళ్లలో ఒకరిని పిలుస్తారన్నమాట. అంతే. ఇది కామన్ ప్రాక్టీసే రియాలిటీ షోలలో. ఇంకా ఈజేయుజుడు ఛానల్ హోస్ట్ లాంటి యూట్యూబర్లు, కవర్ సాంగ్స్ చేసేవాళ్లు, సీనియర్ నటులు ప్రభాకర్, ఆమని, యాంకర్ సౌమ్యారావు వీళ్ల కోసం కూడా ట్రై చేస్తున్నారంటే ఎంత పెద్ద నెట్ వేశారో అర్థమవుతోంది. నిజమే. ఇక ఫైనల్గా కామన్ మ్యాన్ కేటగిరీ. దీనికోసం జియో సినిమాలో వీడియో అప్లోడ్ చేయమని అడిగారు కదా? అవును. మరి ఇన్ని ఫీల్డ్స్ నుంచి ఇంతమంది సెలబ్రిటీలను, తెలిసిన ముఖాలను తీసుకుంటున్నప్పుడు ఈ కామన్ మ్యాన్ కోటాకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అంటారు? అదొక మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఈ విశ్లేషణ మొత్తం చూస్తే టీవీ, సినిమా, కామెడీ, మ్యూజిక్, సోషల్ మీడియా ఇలా పాపులర్ ఫీల్డ్స్ అన్నిటినుంచి బాగా తెలిసిన వాళ్లనే తీసుకురావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్టుంది. అవును. చాలామందికి ఛానల్తో ఏదో ఒక రకంగా లింక్ ఉన్నట్టే కనిపిస్తోంది. మొత్తానికి విశ్లేషణ బట్టి చూస్తే సీజన్ 9 కోసం టీం పెద్ద కసరత్తే చేస్తోంది. తెలిసిన ముఖాలు, ఛానల్ డీల్స్, సోషల్ మీడియా స్టార్లు, స్టాండ్ బైలు అంతా ఒక పక్కా ప్లాన్తో వెళ్తున్నట్టు అనిపిస్తోంది. నిజమే. అయితే ఇక్కడే నాకో ఆలోచనొస్తోంది. ఇన్ని తెలిసిన ముఖాలు, ఇన్ని ఛానల్ స్ట్రాటజీలు, పాపులారిటీ ఈక్వేషన్స్ వీటన్నిటి మధ్య కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చే వ్యక్తికి నిజంగా ఎంత ప్రాధాన్యత లభిస్తుంది? అది కేవలం ఒక సింబాలిక్ ఎంట్రీలాగా ఆ కేటగిరీ ఉంది అని చూపించడానికి మాత్రమేనా? లేక నిజంగా ఒక సామాన్య నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తికి కూడా మిగతా సెలబ్రిటీలతో సమానంగా ఆడే, గెలిచే అవకాశం ఉంటుందా? ఇది మనం సీజన్ మొదలయ్యాక గేమ్ ఎలా సాగుతుందో చూస్తే గానీ చెప్పలేమేం.